ధ్యాన మిత్రులందరికీ కూడా నా నమస్కారాలండి. ఇంత అద్భుతమైన కార్యక్రమం ఇది. ఎందుకంటే తల్లిని చూసి పిల్లలు అనుకరిస్తారు అని చెప్తూ ఉన్నారు. మరి వాళ్ళని ఎప్పుడు కూడా మనం ఏమనుకుంటూ ఉంటామంటే పిల్లల్ని ఆదర్శంగా చూడాలి, వాళ్ళని ఒక హై స్టేజ్లో చూడాలి, అందరికి ఒక ఇన్స్పిరేషన్గా పెంచాలి అని మనం అనుకుంటూ ఉంటాం. మరి అనుకుంటూ ఉన్నామంటే మనం కూడా ఒక ప్రశ్న వేసుకోవాల్సింది ఏంటి అంటే, మనం కూడా అంతే ఇన్స్పైరింగ్గా ఉన్నామా? వాళ్ళ నుంచి కోరుకుంటున్నాం సరే, మనం కూడా ఎలా ఉన్నాము అని. ఎంతసేపు కాన్షియస్ పేరెంటింగ్ అంటే నేను చక్కగా నేను ప్రెగ్నెన్సీ ఉన్నప్పుడు 3 గంటలు ధ్యానం చేశాను. పత్రి గారు చెప్పారు, ధ్యానం బాగా చేయి, పిల్లలు కూడా అలాగే మంచిగా పుడతారని. సార్ చెప్పారు, అయిపోయింది. ఇంకా సరే పేరెంటింగ్ 3 అవర్స్ మెడిటేషన్ చేస్తే చాలు, వాళ్ళకి లైఫ్ ఇచ్చేసాను, బెస్ట్ లైఫ్ ఇచ్చేసాను అనుకొని ఒక భ్రమలో బతికేదాన్ని. ధ్యానంతో పాటు ఇంకేంటి అంటే కాన్షియస్ పేరెంటింగ్ అంటే పిల్లల్ని ఎలా పెంచాలి అనే కాన్సెప్ట్ కాకుండా మనం ఎలా మారాలి, మనం ఎక్కడ స్టక్ అయి ఉన్నామో, ఎక్కడ చాలా మటుకు భయాలతో ఉంటాం, ఆ భయాలతో పిల్లల్ని పెంచుతూ ఉంటాం, చాలా టెన్షన్స్ ఉంటాయి, అదే కోణంలో పిల్లల్ని పెంచుతూ ఉంటాం. నేను తెలుసుకోవాల్సింది ఫస్ట్ తెలుసుకున్నది ఏంటి అంటే, ఎప్పుడైతే మనం మారతామో ప్రతి ఒక్క విషయం పిల్లల్ని చూసే కోణంలో వాళ్ళని వాళ్ళలాగా అంగీకరిస్తూ ఉన్నది ఉన్నట్లుగా ప్రేమిస్తూ మనం మారుతూ మన కోణాన్ని మార్చుకున్నామనుకోండి, వాళ్ళని చూసే దృష్టికోణం కూడా మారిపోతుంది. చీకటి ఉంది, మనం చీకట్లో నడుస్తున్నాం, ఏం కనిపిస్తుందండి? ఏమీ కనిపించదు. ఒక వెలుతురు ఆసరా కావాలి. ప్రతి ఒక్కరు కూడా ఆసరా ఏంటి అంటే ఈ కాన్షియస్ పేరెంటింగ్ అంటే ఆధ్యాత్మిక పిల్లల పెంపకం. ఈ స్పిరిచువాలిటీ ఎంటర్ అయినాకే తెలుస్తుంది మన లోపాలేంటి, మనం ఎక్కడ చిక్కుకొని ఉన్నామని. సో నా లోపల కూడా ఉండే లోపాలని భయాలని నేను మార్చుకుంటూ వెళ్తున్నప్పుడు నాకేం కనిపిస్తుంది? పిల్లల్లో ఎక్కడా లోపాలైతే ఏమీ కనిపించట్లేదు. సో పిల్లల్లో మార్పు రావాలంటే ముందుగా మన లోపల మార్పు రావాలి.